అందరికీ నమస్కారం అండి. ఈ రజాకార్ చిత్రాన్ని నిర్మించిన నిర్మాత శ్రీ గూడూరు నారాయణ రెడ్డి గారి ధైర్యానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సినిమాకి అయిన ధైర్యం ఒకటే కాదు, ధనత్యాగం కూడా ఎక్కువ పెట్టారు. అయినప్పటికీ వెనుకాడక ఎన్నో అవరోధాలు వచ్చినా, అభ్యంతరాలు వచ్చినా, థ్రెట్స్ వచ్చినా కూడా ఏమాత్రం వెనుకడికి వేయకుండా ఎంతో ధైర్య సాహసంతో ఈ సినిమా నిర్మించారు అద్భుతంగా. దానికి నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు. నెక్స్ట్ డైరెక్టర్ ఏటా సత్యనారాయణ గారు ఫస్ట్ టైం ఒక అద్భుతమైన చిత్రాన్ని మన తెలుగు తెరకు ఆయన అందించారు. డెబ్యూ మూవీగా ఆయన ఈ సినిమా చేసినప్పటికీ ఆయన అనుభవం అంతా కూడా ఈ చిత్రం మన కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. మరుగున పడిన చారిత్రక నిజాలని, దారుణాలని ఆయన పరిశ్రమించి, పరిశోధించి, పరిశీలించి 10 ఏళ్ల పాటు కృషి చేసి ఒక అద్భుతమైన చిత్రరాజ్యంగా దీన్ని మలిచారు. ఈ చిత్రంలో నా పాత్ర విష్ణూరి దేశ్ముఖ్, రాపాక రామచంద్రారెడ్డి. ఎవరైతే రజికుల తిలకం వీరమహిళ ఐలమ్మని ఏందే లంజే నాకెదురు తిరుగుతావే అని ఛాతీ మీద తన దుర్మార్గపు పాత్ర పోషించా. ఆవిడ కూడా అన్నా మీరేమి నేను తగులుతుందేమని భయపడి మేడం ఫీల్ అవుద్దంటే తనన్నా పర్వాలేదని చెప్పాను. ఆవిడతో స్నేహంగాను పాత్ర పట్ల ఆవిడ ఉన్న కమిట్మెంట్ తోటి నిజంగా నా కాలు వెళ్ళి ఆవిడకి బాడీ తగిలింది, వెళ్ళి ఆవిడ వరికుప్పబడుతుంది. అలాంటి దుర్మార్గపు పాత్రలో బాగా చేశారని నా మంచి పేరు వచ్చింది. కానీ నేను మంచివాడిని అండి, నా మొహం చూస్తే ఎవరు నమ్మరు, బట్ మంచివాడిని. ఆ పాత్రని నాకు అందించిన ఏటా సత్యనారాయణ గారికి, గూడూరు నారాయణ రెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ చిత్రం గురించి పరిశీలించి అని చెప్పాం కదా, దానికి ఒక కారణం ఏంటంటే 8 years బ్యాక్ అంటే 1947 నాటి దుర్మార్గుడైన రాపాక రామచంద్రారెడ్డి గారు ఏ డ్రెస్ అయితే వేసుకున్నారో సేమ్ కాస్ట్యూము నాకేశారు. నేను చాలా ఆశ్చర్యపోయా. ఎంత కష్టపడితే, ఎన్ని షాపులు తిరిగితే సేమ్ క్లాత్ అంటే ఈ ఫోటో చూపించి ఈ క్లాత్ కావాలని చెప్పి ఆ కోట్ దిగి వచ్చి నాకు వేశారండి. అది ఎంతో కమిట్మెంటు, దృఢ సంకల్పం, జాగ్రత్త, భక్తి, శ్రద్ధ ఉంటే తప్ప అంత కష్టపడరు. ఈ రకంగా దానికి కృషి చేసిన డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే తిరుమల గారు 1942 నాటి వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తూ ఎక్కడ కూడా మీకు రీసెంట్ టైం సినిమాలాగా అనిపించకుండా చాలా జాగ్రత్తగా ఈ సినిమాని గొప్పగా రావడంలో ఆయన కృషి ఎంతో ఉంది. ఈ రకంగా ఆయనకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. చాకల ఐలమ్మగా ఇంద్రజ గారు చాలా అద్భుతంగా చేశారు. తిరిగి బదులు తీర్చుకుంది. నన్నే లంచ్ అంటేవరా, లంచా కొడక అని చెప్పి రిటార్ట్ ఇచ్చేసింది. చాలా గొప్పగా, చాలా ఇలాంటి మంచి చిత్రాల్లో నటించే అవకాశం రావటం అనేది నాలాంటి నటులకి చాలా అవసరం అండి. మంచి అవకాశం ఇచ్చినందుకు దర్శక నిర్మాతలిద్దరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అట్లాగే ఫస్ట్ టైం డెబ్యూ మూవీగా ఏటా సత్యనారాయణ గారు చేసిన ఈ ప్రయత్నం చాలా ఘన విజయం సాధించింది. ఆయనకి నేషనల్ స్థాయిలో కూడా అవార్డు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.